హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 వసంతాల వజ్రోత్సవాల్లో 5వ రోజు గురువారం జరిగిన రక్తదానం వైద్య శిబిరాన్ని భారీ స్పందన లభించింది. 75 ఏళ్ల వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది రక్తదానం చేయగా 750 మంది వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. 17 మంది అవయవ దానాన్ని అంగీకార పత్రంపై సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఆశ్రమం ఫౌండేషన్ వైద్య విభాగం సహకారంతో ఉచితంగా వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ చేసి ఉచితంగా మందులు అందించడం జరిగింది. దాదాపు 70,000 రూపాయల మందులను ఆశ్రమం ఫౌండేషన్ వారు ఉచితంగా అందించారు. ఈ శిబిరాన్ని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి జి శ్యామ్ ప్రసాద్ లాల్ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. హుస్నాబాద్ కు చెందిన 6 సంవత్సరాల శ్రీహిత అనే బాలిక తలసీమియాతోనే బాధపడడమే కాకుండా మూగ చెవిటి కూడా ఉంది. ఈ విద్యార్థిని బిఎన్ రావు 10,000 రూపాయలు నగదును సహాయం అందజేశారు. అదేవిధంగా హుస్నాబాద్కు చెందిన పూర్వ విద్యార్థి అన్వర్ బాషా సతీమణి క్యాన్సర్తో బాధపడుతున్నందున ఆయనకు కూడా 5,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమాలకు వజ్రోత్సవాల కమిటీ కన్వీనర్ కొండా లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా శిబిరంలో కమిటీ కన్వీనర్ ఐత శ్రీధర్, కె రమేష్, చింతకింది శ్రీనివాస్ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య శిబిరంలో వైద్యులు గంగం రాజిరెడ్డి, రామ్ కిరణ్, క్యాసా శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్, ఎస్ విద్యుత్ తేజ, వినయ్ కుమార్, వివేక్, హరికృష్ణ, విజయలక్ష్మి, శృతి మరియు ఆశ్రమం ఫౌండేషన్ మేనేజర్ జవహర్ కెనడి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ అనిత రెడ్డి, వజ్రోత్సవ కమిటీ సభ్యులు కొత్తపల్లి అశోక్, లింగమూర్తి, వీరన్న యాదవ్, వివి రమణ, పందిళ్ల శంకర్, వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, కాశవిని రమేష్, తిరుపతి సంపత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి కరీంనగర్ నిపుణులచే గుండెకు సంబంధించిన సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఇటీ వైద్య శిబిరంలో ఎక్స్రే 46 మంది, ఈసీజీ 27 మంది, రక్త పరీక్షలు 380 మంది, షుగర్ పరీక్షలు 370 మంది, టైఫాయిడ్ పరీక్షలు 4కి, హెచ్ఐవి 1కి ఉచితంగా నిర్వహించారు.
ఆత్మీయ సమ్మేళన సమాహారం ఎవరు చేసుకుంటాం అని నా అభిప్రాయం. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. మనిషికి జీవితంలో సరిపోదు. అంటే కార్యక్రమం కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మన పొలిటీషియన్స్ కావచ్చు, అన్ని కావచ్చు. కానీ అన్నిటికంటే కష్టంగా సంపాదించాల్సిందంటే మానవతా సంబంధాలు. మనిషి జీవితంలో మానవతా సంబంధాలే అన్నిటికంటే ప్రాధాన్యత ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మానవతా సంబంధాలు కొంత సరిపోతాయి. ఇది పక్ష ఉన్న వాళ్ళకి భావితరంలో విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిస్తాయి. ఇలాంటి కార్యక్రమం చేయడం ఇక్కడే కాదు, అన్ని విజయాలు అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇది ఒక గొప్ప విజయం. అదే భావితరాల వారికి ఉన్న విద్యార్థులకి ఇక ఎక్కువ నేను మాట్లాడద్దు, అంటే టైం అయిపోయింది. లేకపోతే ఎక్కువ మాట్లాడితే పార్టిసిపేట్ ఎవరి వన్ ఇంక్లూడింగ్ మీ అందులో. సో ఈ సందర్భంగా నేను కూడా నా వంతు కూడా నాకు రాజరెడ్డి గారు వారు ఏదైతే చేశారో అందుకంటే గొప్ప చేశారు. ఇంద్రారెడ్డి వస్తున్నాయి బ్యాక్ నేను ఉపాధ్యాయులు కూడా ఆయన ఉపాధ్యాయులు మేమంతా ప్రివిలేజ్. అంతేకాకుండా నేను దాదాపు ఒక దశాబ్దం పాటు ఇక్కడ ఈ స్కూల్లో విద్యను అభ్యసించిన నాకు ముఖ్యంగా ప్రీతిపాత్రమైన టీచర్ జాన్ వెస్లీ వాజ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్. హి వాజ్ మ్యాన్ బిహైండ్ ఆల్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఆల్. 7th క్లాస్ లో సార్ నాకు ఇంగ్లీష్ గ్రామర్ కాంపోజిషన్ అనేది he made me to be on par with elitist section of Hyderabad public school any day. సార్ చెప్పిన గ్రామర్ ఇంగ్లీష్ ప్రావీణ్యంతో నేను ఏ లెవెల్కి ఎదిగానంటే నేను నౌ ఐఎమ్ ఏబుల్ టు కంపీట్ విత్ ఎనీబడి ఈవెన్ ఇంక్లూడింగ్ టెక్స్టైల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎనీ ఈవెన్ ఎకనామిక్స్ స్కూల్ ఫ్రమ్ లండన్ ఆల్సో. సో ఆ సైన్స్ తీసుకొచ్చిన ఆ పుణ్యాత్మని ఎప్పుడు తలుచుకుంటాను. అంతేకాకుండా మరొక ఉత్తమమైన ఉపాధ్యాయుడు డాక్టర్ దాశరథి వెంకటరామ నరసయ్య గారు. సారు ఒక సంధానకర్తగా స్టూడెంట్ కమ్యూనిటీకి, పేరెంట్స్ కమ్యూనిటీకి, ప్రజలకి, మేనేజ్మెంట్ గర్వంగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన హుస్నాబాద్లోనే పెద్దబడి ఉత్సవాలు జరగాలనే మంచి ఉద్దేశంతో డివిఆర్ సార్ కోరిక మేరకు మరి ఎమ్మెల్యే గారి సహకారం, వారి ఆలోచన దిక్సూచి ప్రకారం మనం ఈ 23వ తారీఖు నుంచి కైలాన్ని ఆవిష్కరించుకొని మనం ఈ ప్రారంభం చేసుకున్నాము. వచ్చిన ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ మన ముందు వేదిక మీద ఆశీనులై ఉన్నారు. ముందు కూడా చాలా మంది డాక్టర్లు మరి రక్తదాన శిబిరం కానివ్వండి, హార్ట్ స్పెషలిస్ట్ కానివ్వండి, నర్వస్ స్పెషలిస్ట్ కానివ్వండి, స్కిన్ స్పెషలిస్ట్, ఇలా ఒక మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు సంబంధించిన డాక్టర్లు వచ్చి మనకి ఇలా ఉచితంగా వజ్రోత్సవంలో భాగంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. ప్రజలకు, సమాజానికి మా వంతుగా మేము ఉపయోగపడతామని ఒక చక్కని సందేశం ఇవ్వడం కోసం వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి మన హుస్నాబాద్ పట్టణ ప్రజలు కానివ్వండి, పూర్వ విద్యార్థులు కానివ్వండి, చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా మరి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ హాస్పిటల్ అంటే మా గుర్తు రాజే గారు నెహ్రూ దగ్గర ఉండే, తర్వాత కృష్ణారెడ్డి డాక్టర్. నేను 30-40 సంవత్సరాల నుంచి పోతే ఈ స్కూల్లో నిజంగా ఎన్నో జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు చాలా మధురంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇంతమంది ఈరోజు హుస్నాబాద్కు వచ్చేసిన సందర్భంగా మీరందరికీ నిజంగా థ్యాంక్ యూ. అలాగే ప్రతి డాక్టర్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక్కొక్క రోజు మేము కార్యక్రమాలు చూస్తుంటే పేదల పిల్లలకు మల్టీ టాలెంటెడ్ ఉండాలి, ప్రతి దాంట్లో ప్రవేశం ఉండాలని చెప్తున్నాం. మా సీనియర్స్ లేదా క్రీడల విభాగంలో తీసుకుంటే చదువులు ఉన్నారు, ఆటలు ఉన్నారు, పాటలు ఉన్నారు, క్రీడలలో ఉన్నారు, మళ్ళీ రాజకీయాలలో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. నిజంగా ఓటీస్లో చాలా మందిని కలుసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మేము ఆనందంగా గుర్తులు, జ్ఞాపకాలు ఉంచుకుంటాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంట్రెస్ట్ హుస్నాబాద్ అండ్ మై ఫ్రమ్ ఉస్మానియా, మా మదర్ స్వరూప టీచర్ అండ్ మై ఫాదర్ చంద్రమోహన్ గారు.
ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు డాక్టర్ బిఎన్ రావు సార్కి ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ ధన్యవాదాలు. మనం చదివినటువంటి మనం పుట్టినటువంటి ఊళ్ళో మనం చదివినటువంటి స్కూల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. అందరం కలిసి ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి వాళ్ళందరం కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒకరోజు కాదు వారం రోజులు ఉత్సవాలు జరుపుకుంటుంటే వాళ్ళు ముందు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క అనుభవాలను ఇవి కూడా ఇదివరకైనాయి. తర్వాత బయట ఎక్కడైనా పనిచేస్తున్న అనుభవాన్ని క్లియర్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. అదొకటే కాకుండా ఆట పాటలతోనే కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో సమాజ సేవ మనం పుట్టినటువంటి ఊరికి కొంత సేవ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ వారం రోజుల్లో ఇంక్లూడ్ చేసి దాంట్లో వైద్య శిబిరం కూడా ఒక భాగంగా చేసి ఇది చేసినందుకు ఈ వజ్రోత్సవాల కమిటీ చాలా అభినందనీయం. ఈ వైద్య శిబిరాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసి అందులో డొనేషన్ అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మరి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ యొక్క సెలబ్రేషన్లో వారికి అందరూ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. వృద్ధజన్మ అంటే మానవ సేవే మానవ సేవ. సో మనందరికి కావాల్సింది ఆరోగ్యం. సో ఆరోగ్యం ఉంటేనే మనం 10 పని చేయగలుగుతాం, ఆరోగ్యం ఉంటే 10 మంది సాయం చేయగలుగుతాం. ఎంతో ఖరీదైన ఈ వైద్యాన్ని ఈరోజు పేద ప్రజలకి అందించడానికి ఆశ్రయం ఫౌండేషన్ వారికి అవకాశం కల్పించి హైదరాబాద్ నుంచి మరి మేము ఈ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు మేము నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా 2 రోజులు క్యాంప్ నిర్వహించాము. మరి ఇదే హుస్నాబాద్లో మరి మొట్టమొదటిసారిగా ఈ అవకాశం కల్పించి ఇక్కడ నుంచి ముందు కొనసాగుటకు కమిటీని పెడతా ఉన్నారు. ఈ వజ్రోత్సవాల కమిటీకి తెలుసుకో బయట తెలుసుకోరా బయటికి ఇలా కరీంనగర్లో ఇంట్లో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. ఆ తర్వాత 2016 రావడం జరుగుతుంది. ఫోటో కెమెరా సరిపోతాయి కదా, వీడియో కెమెరా ఎందుకు? ఫోటో కెమెరా తీసుకొచ్చి ఫోటో తీసుకుంటే అయిపోతాయి.